మీ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేసే ఫేస్ మాస్క్ అండి. ఇది సూపర్గా పనిచేస్తుంది. మీరు ఒక్కసారి వేసుకోగానే మీ డెడ్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేసి లోపల నుంచి కొత్త స్కిన్ని బయటికి తీసుకొచ్చే ఫేస్ మాస్క్ అనమాట. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఈ మాస్క్ వచ్చేసి డెడ్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేసేస్తుందండి. అంత మంచి ఫేస్ మాస్క్ అండి. ఈ మాస్క్ ఎలా చేస్తాము ఏంటి అనేది మీరు అందరూ చూడాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఫేస్ మాస్క్ అనేది చాలా బాగుంటుందండి. డెడ్ స్కిన్ లేయర్ని పూర్తిగా తొలగించేస్తుంది. లోపల లేయర్ బయటకు వచ్చి మంచి రంగుతో మిలమిల మెరిసిపోతారండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. చక్కగా మీ ఇంట్లోనే ఉంటుంది. మీరు కొనుక్కోని అవసరం లేదు. పద్మాస్ ప్రోడక్ట్స్లో కూడా మీ వంటగదిలోనే ఉండే వాటితో చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది తయారీ ఎలాగా ఏంటి అనేది వీడియోలోకి వచ్చేసామండి. ఒక బంగాళదుంప తీసుకున్నాను. బాగా తేమగా ఉండేది, ఫ్రెష్గా ఉండే బంగాళదుంపని తీసుకొని చక్కగా తొక్కు తీసేసుకోండి. ఈ మాస్క్ అనేది డెడ్ స్కిన్ లేయర్ని తొలగించడమే కాదండి, బంగాళదుంప వల్ల ఇన్ని ప్రయోజనాలు కాదు. మచ్చల్ని, పిగ్మెంటేషన్ని, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా. పిగ్మెంటేషన్ అయినా సరే, లైట్గా ఉన్నవాళ్ళైనా డార్క్గా ఉన్నవాళ్ళైనా ఏది వాడితే తగ్గుతుంది అనేది తెలియదు కదా. 4-5 రకాలు వాడితే కానీ వాళ్ళకి ఆ పిగ్మెంటేషను తగ్గుతుందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు మంచివే కాబట్టి, ఇవి న్యాచురల్వే కాబట్టి అన్నీ వాడుకొని చూస్తే మీకు పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది. అలాగే డెడ్ స్కిన్ లేయర్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది పూర్తిగా. ఇప్పుడు ఆ బంగాళదుంపని తొక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా మనం కూర చేసుకోవాలనుకోండి, కట్ చేసి పక్కన పెట్టామంటే ఆ బంగాళదుంపలు కలర్ మారిపోతాయి. అందుకే కలర్ మారిపోకుండా మనం వాటర్లో వేసుకోవాలి ముక్కల్ని. నేను ఒక్క బంగాళదుంపే కాబట్టి చూడండి తేమ ఎలా ఉందో, బాగా తేమగా ఉండాలన్నమాట మనం దుంప కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఆ ముక్కలు ఒక బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లో ముక్కలు మునిగే అన్ని వాటర్ వేయండి. నేను కప్పుతో వేస్తున్నాను చూడండి. కాఫీ గ్లాసులో మనం కాఫీ తాగుతాం కదా, ఆ గ్లాసులో సగమే పడతాయండి. ఆ ముక్కలు మునిగే వరకు మీరు వాటర్ పోసుకుంటే కాసేపు ఆ ముక్కలు ఊరాయి అనుకోండి, ఆ బంగాళదుంపల్లో నుంచి ఒక రకమైనటువంటి జిగురు అనేది ఆ వాటర్లోకి దిగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, కప్పులో ఎన్ని నీళ్లు పోసామో సగం నీళ్లు పోసాను. కప్పుకి సగం తీసుకున్నాను నేను, ఆ సగంలో సగమే పోసాను అనమాట. మీరు ఏ మొక్కలైనా సరే 2 బంగాళదుంపలు తీసుకుంటే ఆ మొక్కలు మునిగే అన్ని వాటర్ పోసుకోండి. ఓకే అండి. అలా ఒక గంట ఊరనివ్వండి. అరగంట అయినా పర్వాలేదండి. ఊరనిచ్చిన తర్వాత ఆ ముక్కల్ని మీరు తీసి ఒక వేరే బౌల్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ ముక్కలు తీసి చక్కగా మీరు కూర చేసుకోవచ్చు అండి. బంగాళదుంప ఫ్రై చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ వాటర్ చూడండి, అందులోకి బంగాళదుంప జిగురు అనేది దిగింది కదా, మనకి కనిపించినట్టుగానే ఉంటుంది, కలర్ మారుతాయి అన్నమాట ఆ వాటరు. అలా తీసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాటు శనగలండి. చూస్తున్నారు కదా, నేను పొలం నుంచి తెప్పిస్తాను. ఈ శనగలతో చేసిన శనగపిండి కనుకైతే మనకి ముఖానికి తోముకున్న, ప్యాకుల్లో వేసుకున్న అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. నేను ఫేస్ ప్యాక్స్ మీ అందరికీ అందించేటప్పుడు, మీ అందరికీ చూపించేటప్పుడు మంచి ఐటమ్స్ తోటి నేను చూపించాలి కదా. అందుకే నాటు శనగలతోటి, ఆ శనగలు పొట్టుతోటే పట్టిస్తానమాట. పట్టించిన తర్వాత స్ట్రెయిన్ చేస్తా, అప్పుడు ఆ శనగపిండిని వాడతాను. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి వేశాను, 1 స్పూన్ పెరుగు వేశాను, 1 స్పూన్ పద్మాస్ ప్రోడక్ట్స్ కాఫీ పొడి వేశాను. ఇది మేము గింజల నుంచి తయారు చేపిస్తాము. నేరుగా వైనాడు నుంచి మాకు వస్తుందన్నమాట ఈ కాఫీ పౌడర్ అనేది. ఈ 3 కలిపి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాం మనం ఇప్పుడు. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేస్తే గట్టిగానే ఉంది కదండి, మనకి మాస్క్ లాగా తయారవ్వలేదు కదా. మనం ఫేస్కి వేసుకోవాలంటే అది లూజ్గా ఒక మాస్క్ అనేది మనకి పల్చగా తయారవ్వాలి కదా. ఇప్పుడు ఆ బంగాళదుంపల్లో ఊరిన వాటర్ ఉంటుంది కదా, అది తగినంత వేసుకోండి. మీరు మరీ పల్చగా కాకుండా మనకి దోసపిండి ఉంటుంది కదా, ఆ దోసపిండి మాదిరిగా మీరు లిక్విడ్ లాగా చేసేసుకోండి. ఎక్కడ ఏమి ఉండనేది లేకుండా కలిపేసుకోండి. ఇది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. మీకు ఇది ఎంతో పెద్ద కష్టమైన పని కాదు, మీ కిచెన్లోనే దొరుకుతుంది. మీరే ఇది యూస్ చేసుకున్న తర్వాత నాకు
ఒక్కసారి యూస్ చేసుకున్న తర్వాత ఆ ముఖాన్ని మీరు కడిగిన తర్వాత మీరు అద్దంలో చూసుకోండి మీ ముఖాన్ని. నాకు వెంటనే అద్దంలో చూసుకొని వెంటనే కామెంట్ పెడతారు, ఎందుకంటే చాలా బాగుందండి ఈ ఫేస్ మాస్క్ అయితే, చాలా సూపరు అని నాకు కామెంట్ అయితే పెడతారండి. మగవాళ్ళు కూడా చక్కగా పెట్టుకోండి, మీరు గడ్డం మీద అలా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మనకి హెయిర్ మీద పెట్టుకున్నా కూడా ఈ మాస్క్ అనేది ఏమీ డ్యామేజ్ చేయదు అనమాట. చూస్తున్నారు కదా ఎంతండి, చిటికంటే చిటికలో మనం మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని తాగినంతసేపులో చేసి చూపించాను. కొన్ని సులువుగా ఉండేటివి కూడా చూపించాలి కదా, మీరు వాడుకోవాలి కదా, మీకు మంచి రిజల్ట్ రావాలి కదా. అన్నీ కొనుక్కొని యూస్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు కదా. అందం అనేది అందరికీ అందాలి కదా, అందుబాటులో ఉండాలి కదా. అందుకే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి, డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండే ఫేస్ మాస్క్లు అవ్వనివ్వండి, ఫేస్ ప్యాక్లు అవ్వనివ్వండి, అలాంటివన్నీ కూడా మీ ముందుకు తెస్తున్నానండి. ఎంతో కష్టపడి ఎంతో టైంని తీసుకొని మీకోసం నేను మీకు అందించాలనే తపనతోటి మంచి మంచి ప్యాక్స్ అందిస్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముకొని ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయనండి. మంచి మంచి ఫేస్ ప్యాక్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఇందులో మనం పొటాటో వాటర్ వేసాం కాబట్టి యాంటీ ఏజింగ్కి కూడా ఇది భలే పనిచేస్తుందండి. అలాగే మీ చర్మం కాంతిని పెంచడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. మచ్చలున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, మొటిమలు రాకుండా కూడా మన స్కిన్ మీద ఆపేస్తుంది అనమాట. మన స్కిన్ అనేది అంత అందంగా ఈ మాస్క్ వేసుకొని కడిగేసుకున్న వెంటనే మీకు తెలుస్తుంది. అలా ప్రతిరోజు వేసుకోండి, ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక్కసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బాగా ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ మాస్క్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా రోజు పెట్టుకోండి, ఓపుకుంటే 2 పూటలు కూడా పెట్టుకోవచ్చండి. ఫుల్ న్యాచురల్ కదా. చూశారు కదండి, ఇంత మంచి ఫేస్ మాస్క్ని కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు, చామంచాయగా ఉన్నవాళ్ళు, ముఖం మీద ఏదైనా నల్లటి మచ్చలు ఉన్నవాళ్ళు, గుల్లలు ఉన్నవాళ్ళు అందరు కూడా, మీది రెడ్గా కొందరు ముఖం వస్తూ ఉంటుంది గుల్లల్లాగా, అలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ మాస్క్ వేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని చక్కగా వాష్ చేసేసుకోండి. డెడ్ స్కిన్ లేయర్ని తొలగించడానికి పెరుగు అనేది ఒక స్క్రబ్లా పనిచేస్తుందండి. ఈ మాస్క్ అనేది డెడ్ స్కిన్ని తొలగించడంతో పాటు చర్మాన్ని బాగా తేమగా ఉంచి కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడుతుందన్నమాట. చూడండి, నేను హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో. అది మనకి తేమను అందిస్తుందన్నమాట ఈ మాస్క్ అనేది. డెడ్ స్కిన్ లేయర్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అరగంట సేపు ఉంచుకొని వాష్ చేసేసుకోండి. హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వస్తాను. పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ హెన్నా పౌడరు, ఇండిగో పౌడరు స్టాక్ వచ్చేసిందండి. ఫ్రెష్ స్టాక్ వచ్చేసింది. కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి. పద్మాస్ ప్రోడక్ట్స్ మొత్తం మీకు లిస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఒక్క ఇండిగో పౌడరు, హెన్నా పౌడరే కాకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో మిగిలిన ఐటమ్స్ కూడా ఉంటాయండి. కాస్ట్ అంతా ఉంటాయి. ఆ లిస్ట్లో ఒకసారి మీరు చెక్ చేసుకొని మాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి. మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ అయిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే 2 డేస్లోనే మీకు కొరియర్ అనేది మీ ఇంటికి రావటం జరుగుతుందండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఫోన్పే, గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది. ఆర్డర్ చేసుకోండి.